ఐదవ జాతి అధికారంలో ఉన్నప్పటికీ ఐదవ జాతికి భద్రత లేకుండా పోయింది. హిందూ దేవాలయ పైన, హిందూ ఆస్తులపైన దాడులు జరుగుతున్నప్పటికీ పట్టించుకునే నాదుడే లేడు. దేవాలయ భూముల్ని పేదలకి ఇళ్ల స్థలాలుగా ఇచ్చారు. ఆ స్థలాల్లో మరి నివాసాలు ఉండకుండా అక్రమ చర్చిలు నిర్మాణం జరుగుతున్నప్పటికీ కూడా పట్టించుకునే నాదుడే లేడు. ప్రలోభాలు చేసి మత మార్పులు చేస్తున్న ఆపే నాదుడే లేడు. భారత రాజ్యాంగం ప్రకారం మతం మారినటువంటి వాళ్ళు కులాన్ని మార్చుకోవాలి, కానీ కుల ధృవప్రవర్తన మార్చుకోకుండానే రిజల్ట్స్ పొందుతూ ఉన్నారు. వాళ్ళపైన చర్యలు లేవు. అన్నమయ్య జిల్లా రాయచోట్లో వీరభద్ర స్వామి ఊరేగింపులో మరి ఆ ఊరేగింపుపై దాడి చేసినటువంటి ముస్లిమ్స్ మరి వాళ్ళు మైనార్టీలు, మెజార్టీ హిందువుల పైన మాతృదేశంలో కూడా దాడి చేశారంటే ఇంకా హిందువుల పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. ఎక్కడైనా హిందూ జాతి కళ్ళు తెరిచి మరి ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత పరిపాలకులు ఎలా చేయరు కాబట్టి ఐదవ జాతి చూసుకోవాలి.